ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం. ఈ పోయిన వారికి ఈ వారికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు, ప్రేయర్ చేసుకునేదాను కాదు, ఇంకా ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నావా? తింటున్నా కొంచెం. అన్నం తినేదాను కాదు, ఇప్పుడు అన్నం తింటున్నావా? ఇప్పుడు నీ పేరు సుమ అన్నావు కదా, ఎక్కడ మీ ఊరు ఎక్కడ? మెదక్ డిస్ట్రిక్ట్. పోయిన వారు ఇట్లా మాట్లాడట్లా నీకు లేదు, వ్యక్తం ఇట్లా మెరుకులు తిరిగిపోతున్నావు, తెలుసా ఆ విషయము? ఆమేన్. ఏంటమ్మా మీ అమ్మాయి సమస్య ఏంటి అసలు? 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? నాకు 3 పాపలు. 3 పాపలే. ఈమె రెండో. ఈమెకు పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికి పెళ్లి. వాళ్ళకి చిన్నోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఈమెకి కాలేదు. డిగ్రీ చేసింది, చదువుకుందా? ఈ పరిస్థితి డిగ్రీ చేసింది అట్లే. ఆమెకి ఏమి శోధించిందో మాకు తెలియదు. అన్నం తినది, అన్నం 15 సంవత్సరం నుంచి నీళ్ళు తాగది, వాటర్ అంటే తాగది. ఇప్పుడు వాటర్ కూడా తాగదు, అసలు తాగదు వాటర్. ఓకే. పోయిన వారం వచ్చారు మీరు ఇక్కడికి? పోయిన వారం వచ్చి. ఇప్పుడు మార్పులు ఏమొచ్చినాయి అమ్మలో? మార్పులో తింటుంది, కొంచెం నీళ్ళు తాగుతుందా లేదా? తాగుతలేదు, నీళ్ళు వాటర్ మాత్రం తాగుతుంది. అమ్మ తాగుతున్నావా నీళ్ళు? నీళ్ళు తాగుద్దాట్లా, అన్నం తింటున్నావు అంతే. ఓకే. 15 సంవత్సరాలుగా ఈ సమస్య. పోయిన వారం వచ్చారండి, ఇక ఇంత చెయ్య ఎంత కాలం ఇప్పటికీ అలాగే. కాకపోతే మనిషిలో మార్పు వచ్చింది, నాకైతే కనపడుతుంది మనిషిలో మార్పు. స్నానం చేసేది అయితే 1000 నీళ్ళు మొత్తం ఖతం కావాలి, పోసుకుంటూనే ఉంటది. ఇక్కడికి ఆమె ఇంట్రెస్ట్ వచ్చిందా? మీరు రప్పించారా అక్కడికే? మేము మా బిడ్డ కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిందట, మా అల్లుని తీసుకొని. ఏ బిడ్డ? మా పెద్దమ్మ బిడ్డ. ఆమె చెప్పింది అన్నట్టు, చిన్నమ్మ మరి తీసుకుపోయే చెల్లెను జర మంచిగా అవుతుంది, చీకటి బంధకాలు ఉన్నట్టున్నాయి చెల్లెకు. సరే బెట్టికి మేము అడుక్కుంటాం, మాకు తెలియదు కదా ఇక్కడ, తెలియదు. అడుక్కుంటే ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు నా బిడ్డ మంచిగా కావాలి, ఇంకా మంచిగా కావాలి నా బిడ్డ. అవుతుంది. దేవుని చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చూడండి, నిజంగా మరి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, మరి ఆ బిడ్డ ఇంటికి పెద్దదే, అంతేనా? రెండో ఆమె. ఈమెకంటే పెద్ద ఆమెకి వివాహం అయిపోయింది, చిన్న ఆమెకి అయింది. ఈమె కాలేదు, ఈమె ఇట్లుందని చేసుడు లేదు. ఈమెకు వాడనుగా హాస్టల్లో వాడడానికి జాబ్ కూడా వచ్చింది, కానీ బాధతో ఉండి పంపించలేదు. ఓకే. బాధపడి మళ్ళీ ఒక్కతోడ ఇబ్బంది అవుతుంది, ఎట్లా పంపించాలని మంచిర్యాలలో వేసిర్రు ఆమెను. అసలు ఈమెకి మెంటలా లేకుంటే దెయ్యమా ఏంటి అసలు? మీరు ఏమనుకున్నారు? ఈ మెంటల్ అని మొన్న అన్న ఆ మెంటల్ హాస్పిటల్ వారేసేస్తా ఎంతో అయితే లేదు, ఎంత సతాయిస్తా అంటే అంత సతాయిస్తా, తినేది చెయ్యది. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ వాటర్ ఉంది అనుకుంటా, వాటర్ తాగితే చాలా మీ అమ్మాయి ఇంకా వాటర్ తాగాలి. నేను నా బిడ్డ వాటర్ తాగిపిస్తే 15 సంవత్సరాలు వాటర్ తాగకుండా ఎలా బతుకుతుంది అసలు? దేవుడు బతికిస్తుండ మరి ఇట్లా నాకు అర్థం అవుతలేదు. చేతులు పైకి ఎత్తురా తల్లి. 15 సంవత్సరాలుగా వాటర్ లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ అంట. ఈ వారం అంటే పోయిన శనివారం వచ్చారు, మళ్ళీ ఈ వారం రమ్మన్నా నేను కావాలని. పోయిన వారం అలిం కాలే, ప్రార్థన చేస్తుంటే గుండెలోకి ఇట్లా ఇంత ఎత్తు వచ్చేస్తుంది, ఎదురమ్ములు అంటుంది. అమ్మా ఇప్పుడు నేను కొంతవరకు ఫ్రీ చేస్తున్నాను, వచ్చే వారం కూడా రండి అన్న. పట్టుకోండి, ముగ్గురిని పట్టుకోండి. వాళ్ళు జాగ్రత్త. Holy Spirit, amen. Verga, fill the Holy Spirit. Ra, amen. Rama, ra. Parishuthatma, nike stotram. Parishuthatma, fill the Parishuthatma, nike stotram. Hallelujah. Hallelujah. ప్రార్థిస్తున్నా, వేదిస్తున్నా ఆత్మ. నచ్చడం సాధ్యమైనది
హల్లెలూయా. బలహీనత ఆత్మ కాళ్ళలో నుండి, ఆ గుండెల్లో నుండి, ఆ నడుములో నుండి ఇప్పుడే బయటికి వెళ్ళిపో. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. లేపండి బాబులే. ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది? నీకేమైనా తెలుస్తుందా? వాటర్ తాగిపిచ్చి నేను తాగినావా? డిగ్రీ చదువుకున్నావమ్మా? నీకేమీ బాధలు లేవు తల్లి. ఇప్పుడు ఎంత పెద్ద ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా పట్టేసినట్టుంది తెలుసా నీకు? ఇలా 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 ఒత్తు పట్టేసినట్టుంది. అదే అర్థమైందా? అది వదిలిపోయింది. నీ కాళ్ళలో కూడా జిల పెడుతుంది, గమనించావా? అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఇంకేమైనా డిస్టర్బ్గా ఉన్నా అనిపిస్తుంది నీ మైండ్? గొంతుకులో ఓకే రైట్. ఇప్పుడే చూద్దాం. యేసయ్యాను అనుమా హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు నామములో ఆ గొంతుకులో ఆ బేరమైన సౌండ్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి అందరూ. ప్రభుని గారు అంతా కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అరికాలు మొదలుకుని నడినెత్తు వరకు ఇప్పుడే ఇప్పుడే విడుదల. ప్రతి విధమైన తాంత్రిక మాంత్రిక శక్తుల బలం నుంచి కూడా యేసు నామములో వెరుగు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఈ మోకాళ్ళలో కూడా మంటలు, మోకాళ్ళు మంటలు యేసు నామములో వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మోకాళ్ళు మంటలు, ముఖంలో మంటలు పెట్టు. ముఖంలో మంటలు, ముఖంలో మంటలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం పక్కకు ఉండండి, ఒక్క నిమిషం. ఆమేన్. సాతుల నుంచి కూడా సాతానా ఈ సాతుల కట్టులన్నీ తెగిపోవును కాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ పాదాల నుంచి ఆ బంధకాలు కూడా తెగిపోవాలి. ఆమేన్, తెగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. పరిశుద్ధాత్మ శక్తితో అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు నింపబడును గాక. With the Holy Spirit power. Every disturbance spirit I break in the name of Jesus. Amen. ఈ సహోదరిని పట్టి పీడిస్తున్న దురాత్మలన్నీ, తాంత్రిక మాంత్రిక శక్తుల బలము పూర్తిగా ఈ బిడ్డ వదిలి పూర్తిగా వెళ్ళిపోయినట్లుగా వేస్తున్నాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఒకళ్ళు విడిపించబడటం అనేది చిన్న సంగతి కాదు. ఆ బిడ్డ మెంటల్గా ఎంత బాధ. ఏ ఊరండి మీది? మెదక్. పాపము టీవీలో మీరు చూసారు, ఎవరన్నా చెప్పారా? రిలేషన్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు చూసావా? చప్పట్లు కూడా. నవ్వు ఎంతకాలమైందో నీకు తెలుసు? అసలు నవ్వు రాదు నీకు. నవ్వు రాదు కదా, ఏడుపు వస్తుంది కానీ నవ్వు లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పూర్తిగా సాతానుడు వెళ్ళిపోయాడు. ఆమేన్. మరోసారి పట్టుకుందాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సిస్టర్ లేవండమ్మా. ఇక మీకు ఎదురులే తల్లి. ఈ జుట్టు కూడా పిచ్చి పిచ్చిగా అయిపోతుందమ్మా. నీకు జుట్టు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది తెలుసా? వాటర్ అయితే నీకు ఏమనిపిస్తుంది చెప్పు? అంటది కదా. ఆమేన్. ఇప్పుడు పాపకి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా ఉంది. అన్ని అవయవాలు సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే సాతాను అవయవం మీద దాడి చేసిందంటే అన్ని అవయవం మీద దాడి చేసింది అపవాది. ఐదు చేతులతో ఎవరిని ముట్టుకోబుద్ది కాదు, కళ్ళతో ఎవరిని చూడబుద్ది కాదు, ఎవరితో మాట్లాడాలనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉందరా? అందరిని చూడు, మంచిగా అనిపిస్తుందమ్మా. ఇంకో కోరం కూడా రామ్మా, నీ భవిష్యత్తు. రైట్, గాడ్ బ్లెస్. ఇంకేం లేదు, నేను చెప్తాను నీకు తల్లి, ఓకేనా? చూడండి, పాపము అనిపిస్తుంది కదా. చూడండి చేతులు, చూడండి ఎంత చూడండి ఎంత పాపం బక్కగా అయిపోయి, తిండి తినక, తిండి నీళ్ళు అనేది మనకు ముఖ్యం. ఆ రెండు ఆ బిడ్డ లేవంట. పోయిన వారు ఇక్కడికి వచ్చాక కొంచెం ఆహారం తింటుంది, ఇప్పుడు వాటర్ తాగింది. సాతాను ఏం చేస్తారంటే వాటర్ తాగనివ్వదు అన్నట్టు గొంతుకులో, అర్థమైందా? అది బేదుల్లాగా ఈ కడుపులో, ఈ ఛాతిలో కూడా ఇలా ముద్దగా పిండేసినట్టుగా ఇక్కడ వరకు వస్తుంది. బ్యాగ్ అరికాలు మొదలుకుని నెత్తి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు కడుపులేంటి
ఇలాగా ఏదో గుచ్చినట్టుగా అవునయ్యా. గుచ్చినట్టుగా ఇలా ఒకసారి అదే పోట్లు టప్ టప్. ఆమె ఒళ్ళంతా వేడైపోద్ది, ఇదంతా వేడిగా అవుతుందా? అవునయ్యా అవుతుంది. ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసా నీకు? 34 అయ్యా. 34. అమ్మాయి అట్లా ఉందా? 34 అంటే పిల్లలు వచ్చేసి ఆగిపోతారు కూడా. ఇవరికి పెళ్ళి కూడా లేదు. ఏం చదువుకున్నారు? డిగ్రీ. ఎక్కడ? మెదక్లోనే. చాలా చిరాకు ఉంటుంది మీ మీద. చిరాకు బాగా. అదే చిరాకులో కోపం ఉంది బాగా. చచ్చిపోతే బాగుంటుంది ఊరికి. నువ్వు చాలా బాగున్నావు, ఏం చచ్చిపోద్దు. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవచ్చు ఇక. అంకయ్య గూరాజాల పల్నాడు నుంచి వచ్చాడు. కిడ్నీ ఇన్ఫెక్షన్, డయాలసిస్ చెయ్యాలి అన్నారు. నిమ్ము కడుపులో నొప్పి, ఆహారం తినడం లేదు, నడవలేకపోతున్నాడు. కీళ్ళ నొప్పులు, శరీర నొప్పులు. రా బ్రదర్, ఎక్కడున్నావు నువ్వు? త్వరగా పరిగెత్తుకుని రావాలి. ఎవరన్నా చెప్పారా? మీరే వచ్చేసారు? ఎవరు చెప్పారు? రండి, ఇట్లాంటి పైకి రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆలలు కాళ్ళు వాపులు వచ్చేసింది పాప మీ బ్రదర్కి. ఏం పని చేసుకుంటారు? పెయింటింగా? వెనకుండండి, ఇంకా చప్పట్లు కొట్టండి. చూడు బాబు, నన్ను చూడు, అలాగే చూడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంకా బాగా చప్పట్లు కొట్టండి. చాలా వీక్ అయిపోయాడండి, మొత్తం వీక్ అయిపోయాడు. హల్లెలూయా, ఆమేన్. స్పెషల్ ట్రీట్మెంట్ చేసి ఆయన్ని బాగు చేయగలను నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రదర్ లేవండి, కొంచెం లేవండి. థ్యాంక్ యూ జీసస్. అంకయ్య లేవో. థ్యాంక్ యూ జీసస్. కిడ్నీ ఇన్ఫెక్షన్, డయాలసిస్ చేయాలన్నారు. నిమ్ము కడుపులో నొప్పి, ఆహారం తినడం లేదు, నడవలేకపోతున్నాడు. కీళ్ళు నొప్పులు, శరీరం అంతా నొప్పులు. అసలు మొత్తం బాడీ నడుముల నుంచి పొట్ట ఆయన నడుతున్నాడు కానీ ఆయనకి శరీరం సహకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. బట్ నన్ను చూస్తూ ఉండండి బ్రదర్ అంకయ్య గారు, నన్నే చూస్తూ ఉండండి. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపడతాడు, ఏం భయం లేదు ఇక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ద హల్లెలూయా, ద హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. లేపండి, నెత్తి మీద కొట్టి లేపండి, నెత్తి మీద చేతి కొట్టి లేపాలి. లేవండి బ్రదర్, కొద్దిగా లేవాలి. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే స్వస్థత పొందేస్తారు ఎవరైనా సరే. 2-3 రోజులు, వారాల రోజులు, నెలలు తిరిగేది ఉండదు ఇక్కడ. చప్పట్లు కొట్టేవాళ్ళు గట్టిగా. చర్చికి వెళ్తాడా? ఈయన వెళ్తాడా? వెళ్ళడు. ఎలా వచ్చారు ఇక్కడ? గురజాల నుంచి వచ్చింది సార్, క్యాన్సర్ తోటి. ఎవరో ఏస్దానమ్మ, కూతురు పేరేమో నాగలక్ష్మి. ఓ, గొంతు క్యాన్సర్. 8 నెలలు అన్నం తినలేదు ఆ పిల్ల, తెలుసా మీకు? ఆమె మంచి జరిగిందనే మేము వాళ్ళని తెలుసుకొని నీ కాడికి వచ్చిన. ఇక మీ మరిదే నాయన? నా మరిదేనాయ. సొంత మరిదా? సొంత మరిదే, చెల్లెల భర్తే. సొంతం. చిన్న పిల్లలని ఇంటికాడ ఉంది మా ఊరు అమ్మాయి అండి. ఆ పిల్లకి నోరంతా అవునాయా చాలా స్వస్థ మాడిపోయిందండి. అవును, డాక్టర్లు 1% కూడా ఇవ్వలేదు. చాలా క్యాన్సర్ జరిగింది ఆ అమ్మాయికి. ఇదంతా కాలిపోయింది. ఏలూరు అంట ఆవిడది. పోయిన వారమో ఎప్పుడు వచ్చారు ఇక్కడ. అవునయ్యా, అసలు నార్మల్ అయిపోయింది. మాట చెప్పమ్మా, ఎట్లా ఉంది? స్వస్థత వచ్చింది, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్టా? అవునయ్యా, ఆమెకు స్వస్థత వచ్చింది. ఇంకేమైనా ప్రాబ్లం కనపడుతుందా? లేదయ్యా. మనిషి ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందయ్యా. అందరిలాగా ఉందా? అవునయ్యా. అసలు అనుకున్నారా మీ ఊరోళ్ళు ఆమె బతుకుతుంది? బతకదు అనుకున్నారయ్యా. 8 నెలలు వచ్చినాకనే ఆమెకి స్వస్థత వచ్చింది. 8 నెలలు నీళ్లు తాగటానికి లేదు ఆవిడికి. నీళ్లు అంటే వైద్యానికి మనం ఎంత ఎక్కువలో ఉన్నామో చూడండి. వైద్యానికి క్యాన్సర్ వితౌట్ మెడిసిన్ రోజుకి 2 టాబ్లెట్లు మింగాలంటా ఆవిడ. ఈ రోజుకి ఏ టాబ్లెట్ లేదు. దేవుడు చాలా అద్భుతం చేసిండయ్యా. ఇక్కడ మీ మరిది కూడా మంచిగా అయిపోతాడు అంకయ్య, ఏం భయం లేదు. నేను మాటిస్తున్నా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈమెకి నేను మాటిస్తాను, ఈమెను నేను తిరిపిస్తాను అన్నా. ఈరోజు ఫుల్ మంచి నార్మల్ అయిపోయిందండి. ఏమి కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా నార్మల్ అయిపోయింది. అంకయ్య ఇప్పుడు కొద్దిగా శక్తి వచ్చిందా లేదా?
అసలు నడవటానికి కూడా ఏమైతే నీకు మామ మామ ఎట్లున్నాడు మీ మామ? బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఒక్క ప్రార్థనకే చప్పట్లు కొట్టాడు. పట్టుకో ఫైల్ ద హోలీ పవర్ చేత ఆమేన్. విన్నావా? మీ మరిది సంగతి ఎట్లా ఉందో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరైనా బ్రతకాలి. కాళ్ళు వాపులు, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు అవునయ్యా. చాలా. ఇప్పుడు ఆహారం కూడా తినేళ్ళిపోతాడు ఈయన. అతని దగ్గర బ్లడ్ కూడా లేదు. ఇంటి దగ్గర అసలు తింటలేదయ్యా, నడవట్లేదు. అదే బ్లడ్ కూడా లేదు ఆయన దగ్గర. నడుము గుంజేస్తుంది ఓ ప్రక్కన, ఓ పక్కన ఇట్లా దమ్ము వచ్చేస్తుంది, ఓ పక్కన చేతులు కాళ్ళకి శక్తి లేదు. ఇట్లాగ అయిపోయాడు చూడండి మీరు. ఇప్పుడు 2 ప్రార్థనలకే దేవుడు లేపాడు. ఇంకా లేపుతాడు చూడండి, ఇంకా లేస్తాడు. లేకండి బ్రదర్ లేవండి, ఇక బ్రతుకుతాడు అంతే బ్రదర్. నేను రాసిస్తా, బ్రతుకుతాడు అంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నిమ్ము, కడుపులో నొప్పి చూడండి, ఆహారం తినలేడు, నడవలేకపోతున్నాడు, కిడ్నీ నొప్పులు, శరీరం అంతా నొప్పులంట. ఇప్పుడు నడుస్తాడు చూడండి. నడిచే బ్రదర్, నువ్వు నడిచే. చప్పట్లు కొట్టండి, చేతులు పైకెత్తండి, చప్పట్లు కొట్టండి. మీరు చేతులు పైకెత్తి నడవాలా, చేతులు పైకెత్తి నడవాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీరు చర్చికి పోవాలి ఇక నుంచి, అర్థమైందా? యేసయ్య చాలా గొప్ప దేవుడు. ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చిందా? బాగానే వచ్చింది. మాట కూడా వస్తుంది. చప్పట్లు కొట్టండి. వాళ్ళ వదిన గారు ఎక్కడ ఉందో చూసావా? సంతోషం. ఇప్పుడు ఇందక్కడ దాకా ఏడుపులు. సొంత చెల్లెలు భర్త ఏమైపోతాడో, పిల్లలు ఏమైపోతారో, చెల్లెలు ఏమైపోతుందో. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నవ్వు. బాగానే ఉన్నాడా? ఇక మొత్తం తగ్గించి పంపించేస్తాను, నీకేం భయం లేదు. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఏమంటావు? మీ మేనల్లుడు, మీ మామ ఎట్లున్నాడు? మైక్ ఇవ్వండి ఆయనకి. బాగుండండి. పర్లేదా? అనుకున్నావా ఇట్లా స్పాట్గా అయిపోద్దని? నీకు తెలుసా? నీకు చర్చికి పోతావా? మామని చర్చికి తీసుకో. మొక్కలో మార్పు కనపడుతుంది. ఇంకా ఇప్పుడు ఆయన మైండ్ కూడా పని చేయట్లేదు, తెలుసా నీకు ఆ విషయం? ఈ మైండ్ పని చేయకుండా ఈ శరీరము, చెయ్యి ఎక్కడుందో, కాలు ఎక్కడుందో కూడా తెలియదు. అని నిజమా అంకయ్య? కాదా? అది నిజం చెప్పు. ఇప్పుడు వచ్చింది నీకు గ్రిప్, నీ చేతుల మీద, నీ శరీరం మీద. ఓకేనా? నేనేమేమి తినాలో చెప్తాను, తినేసే, హ్యాపీగా ఉండిపో. చప్పట్లు కొట్టండి గట్టి. ఆయన మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నవాడు. ఆమేన్. ఎంతమంది మారాలనుకున్నారో మారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త మనం చూసినట్లయితే 17వ అధ్యాయం, 16వ అధ్యాయము 17వ వచనం మనకు చూడండి. మార్కు సువార్త 16. మార్కు సువార్త 16వ అధ్యాయం నుంచి చెప్పలు గట్టిగా హల్లెలూయా. 17 వచనం ఏముంది చదవండి ఒకసారి. 17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, ప్రభుని నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. చూడండి బాగా. ప్రభుని నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి చెప్పాలా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని ఉంది బైబిల్లో. ఏంటి ఆ సూచక క్రియలు? చూడండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చూడండి ఏం జరుగుతాయంట. యేసుక్రీస్తు నామములో ఏం జరుగుతాయి చెప్పండి? దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. దయ్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నమ్మిన వారి వలన సూచక క్రియలు అంటాడు. సూచక క్రియలు అర్థమైందా? అద్భుతాలు, సూచక క్రియలు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు. ప్రతిరోజు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, ఫోన్లు వస్తున్నాయి. చచ్చిపోతున్నారు హాస్పిటల్లో, మీ గురించి విన్నామయ్యా, ప్రార్థన చేయండి అంటారు. మాకు తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోతారా నాకు తెలుస్తుంది. చనిపోరా నాకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటల్లో డాక్టర్ చెప్తున్నారు చనిపోతుంది తీసుకుపోండి అంటే కూడా దేవుడు అద్భుతం చేస్తున్నారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు వలన నమ్మాలి. నేను చెప్పి ఉదయం నాగులో ఒక ఆలోచన వస్తుంది. మరి అందరూ ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నారంటే నమ్ముతారు. నమ్మరనేముంది? నమ్ముతారు,
అంతా ఇడిచిపెట్టేస్తారు, యేసు ప్రభు దేవుడు అని అంటారు. నమ్ముతారు కానీ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ప్రభుని నమ్ముతారు కానీ అద్భుతాలు విషయంలోకి వచ్చేసరికి భయం ఉంటుంది లోపల. అమ్మా మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతుకుతారా, వాళ్ళకి రోగం తగ్గిద్దా, ఏమంటే ఇది కూడా ఉంటుంది చాలా. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఉదయం కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. కొంచెం ఆలస్యం కూడా కారణం అది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన. అలా మాట్లాడుతుండగానే ఒక కోమలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడే లేచింది చప్పకొట్టండి గట్టిగా ఫోన్లోనే. ఒక ఆమెకు కడుపు గట్టిగా ఇక్కడ పెట్టేశారు, అది డయాలిసిస్, కడుపులో గట్టి రాయిలాగా అయిపోయింది. మాట లేదు, ఏం లేదు, తిండి లేదు, ఏమి లేదు. వాళ్ళు బెదిరించడం. నిమ్స్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి, మౌనిక పేరు, నిమ్స్ హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు బెదిరించడం. ముందు ఇక్కడ పెట్టారంట, రొమ్ములో పెట్టారంట, కాల్లో పెట్టారంట, కాళ్ళు తొడకాల్లో నరకం అంట, నరకం. ఇప్పుడు మొత్తానికి డైరెక్ట్గా కడుపు పెట్టేశారు. నిమ్స్ హాస్పిటల్లో ఉంది, చావు బతుకులో ఉంది, చనిపోతే కూడా చెప్పలేము. కడుపు గట్టిగా అయిపోయింది. తల్లిని తండ్రిని బెదిరిస్తున్నారు డాక్టర్లు. నేను చెప్పినట్టు వినాలి మీరు, లేకుంటే లేదు, తీసుకోండి. డయాలిసిస్, డైలీ డయాలిసిస్ జరుగుతుంది. దిక్కు లేదు, మొక్కు లేదు, అనాథలేగా. పక్షుల కంటే దారుణంగా ఘోరంగా ఉందండి ఆవిడ పరిస్థితి. పక్షి నన్ను ఒక దెబ్బ కొడితే కాలిరితే ఇంకో పక్షి వచ్చి ఇంకేమంటుందండి. ఇక అట్లా అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు బయటకు రానివ్వట్లేదు, లోపల బతకనివ్వట్లేదు, తిండి లేదు, తినో అంటుంటే ఏడు తింటుంది. కడుపు అంతా బిగిసిపోయి రాయిలాగా అయిపోయింది. మోక్షం రావట్లేదంట. ఇన్మోజ్ పెట్టేసి రావట్లేదు మా నీలా రాయచూరు కర్ణాటక నుంచి వచ్చారు. 2 కిడ్నీలు ప్రాబ్లం, ఒక కిడ్నీకి వాపు, ఒక కిడ్నీకి వీక్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, మైగ్రేన్, తలనొప్పి, బీపీ, షుగర్, యూరిన్ ఇన్ఫెక్షన్. రండి సిస్టర్ నీలా రాయచూరు కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, చప్పట్లు చప్పట్లు, హల్లెలూయా, హల్లెలూయా. పడుకో ద ఫైర్. తిరుగో feel the Holy Spirit. Amen. Tirugo. Leba. Hallelujah. Water. Feel the Holy Spirit. Thank you, Jesus. Long. Hallelujah. Lema. Hallelujah. Hallelujah. ఆమేన్. నీలా ఏది మైక్ ఇవ్వండి. ఏంటి 2 కిడ్నీలు ప్రాబ్లం మీకు? ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచూరు, కర్ణాటక. రాయచూరు. హల్లెలూయా. కర్ణాటక రాయచూరు నుంచి వచ్చారు. ఒక కిడ్నీ వాపు ఉందమ్మా. ఇంకొక కిడ్నీలో కూడా రాళ్ళు ఉన్నాయన్నా. మీకు రాళ్ళు కూడా ఉన్నాయా? మైగ్రేన్, తలనొప్పి కూడా ఉందా? మైగ్రేన్ ఉందన్నా. ఓకే. బీపీ, షుగర్, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉందా? అన్ని తగ్గిపోతాయి. నడుము కూడా గుంజుతుంది, మీకు తెలుసా? అది రాయలేదు దీంట్లో. భయంకరంగా గుంజేస్తుంది నడుము. ఏం పని చేస్తారు? టీచరా? నడుము గుంజేస్తుంది. ఆమె కూడా టీచర్. మీ మదర్ కూడానా? అక్క నావిడి. ఇద్దరు పైకి రండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇద్దరు అక్క చెల్లెలా? ఓకే, పట్టుకోండి. కంగారుగా ఉన్నారు. పట్టుకో. యేసుక్రీస్తు నజరేయుని నామములో ద ఫైర్ బాబా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. నడు అటు. ఆమేన్. నడు, చప్పట్లు కొట్టాలి యేసు నామములో. ఆమేన్. సిస్టర్ మైక్ తీసుకొని ఇప్పుడు ధైర్యంగా చెప్పాలా? ఆ నోరు తెరవండి. ఆమేన్. చాతు మీద నీళ్ళు చల్లుకోండి. ఇక్కడ పట్టుకోండి. చాలు. హోలీ స్పిరిట్
పట్టుకో ఫెల్. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వచ్చు. మీకు ఇప్పుడు ఎట్లుంది? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పటికి ఇప్పటికి చాలా రిలీఫ్ ఉందన్న. అసలు మొత్తం కడుపులో అనీజీనెస్ ఉంది. అనేజిగా ఉంది కదా, క్లీన్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అది మీరు దాంట్లో రాయలేదు. రాయలేదన్న. దాంట్లో బ్యాక్ పెయిన్ ఉంది, రాయలేదు. బ్యాక్ పెయిన్ ఉన్నింది. అప్పుడు కడుపులో కుచ్చుతా ఉన్నింది అన్న. అవునా? అదే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు, మీరు రాయలేదు దాంట్లో. ఓకే. దడ వస్తుందా మీకు? మామూలుగా దడ ఉంటుందా? అదే అవుతుందన్న అప్పుడప్పుడు. ఆయాసం అవుతుంది. ఆయాసం. ఓకే ఓకే. కర్ణాటక కదా, అందుకే నేను ఏమన్నా అర్థం కాక ఎట్లా అన్నా. హ్యాపీయా? హ్యాపీ అన్న. హల్లెలూయా అనండి. ఇట్లా ఎగరండి. సరిగ్గా ఎగరట్లేదు టీచర్ గారు. పిల్లలకైతే ఓ ఎగరమని చెప్తారు, మీరు ఎగరండి. హల్లెలూయా. హ్యాపీయా? నిజంగా రియల్? నిజంగా హ్యాపీ. నిజంగా. ఎట్లా తెలిసి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది? టీవీలో చూస్తున్నాను. చూస్తారా? చూస్తారా? ఓకే. పట్టుకో. బాబా రాశి చప్పట్లు కొట్టాలి గట్టిగా. మహిమ దేవునికి మహిమ. లేపాలే. ఇంకా అడుగురుగో. అరే భారత ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వీక్నెస్ ఇక ఉందా, పోయిందా? పోయిందా? గంతులు ఇప్పుడు ఏంటి మేము చూస్తారు వీళ్ళందరూ. ఆమేన్. కిడ్నీ ప్రాబ్లం, ఏమేం ప్రాబ్లం అన్నారు అసలు నీకు మొత్తం? చెప్పండి. కిడ్నీలో వీక్ ఉన్నిందని చెప్పినారు. ఓకే సార్. తర్వాత లెఫ్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. ఓకే. కరిగిపోతున్నాయి కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నింది సార్. అది కూడా పోతుంది. అదే ఓకే. ఇన్ఫెక్షన్ కూడా అన్నారు సార్. బీపీ, షుగర్, మైగ్రేన్ కూడా ఉన్నింది సార్. ఓకే. అది నాకు కూడా తెలిసింది ఆ సంగతి. ఓకే. ఓకే. మీరు ఇప్పుడే హ్యాపీయా టోటల్గా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకేనా? ఎగిరి గంతులేండి ఇప్పుడు. ఎగరండి. జంప్ చేతులు పైకి ఎత్తాలి. అదేంటి? ఆమె ఇప్పుడు వరకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. అది ఉందా ఇప్పుడు? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి పూర్తిగా రిలీజ్. ఆమేన్. ఆమేన్. హ్యాపీగా వెళ్ళి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.